గులాబీ పార్టీ హేమాహేమీలకు నిలయం ఆ జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో బొక్కబోర్లా పడింది. సరే, ఎలాగూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, ఇప్పుడైనా కేడర్ ని పెంచుకుని వచ్చే ఎన్నికల్లో జెండా ఎగరేద్దామని అధిష్టానం ప్లాన్ వేస్తే గ్రూపు రాజకీయాలతో అసలుకే ఎసరు పెడుతోంది ఆ జిల్లా నాయకత్వం. డిసిసి అధ్యక్షుడితో మాజీ ఎమ్మెల్యే వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. చివరికి కేసులు పెట్టుకునే స్థాయికి పోయింది. ఇంతకీ అదే జిల్లా, ఆ గ్రూప్ రాజకీయాల గోలెంటో తెలుసుకోవాలంటే ఈ లోగుట్టు చూడాల్సిందే. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా సిద్దిపేట. బీఆర్ఎస్ కంచుకోటును ఎలాగైనా బద్దలు కొట్టి పాగా వేయాలని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా మీదే ప్రత్యేక దృష్టి సారించింది. ఒక దశలో ఏకంగా రేవంత్ రెడ్డి సిద్దిపేట నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అంతలా పార్టీ ఆరాటపడ్డా ఫలితం లేకపోయింది. రాబోయే ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టండని కాంగ్రెస్ అధిష్టానం జిల్లా రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఆ దిశగా నేతలకు దిశానిర్దేశం సైతం చేశారు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి పరిస్థితి మరింత దిగజారేలా ఉంది. కొండనాలిక్కి మందేసినట్లే ఉంది అక్కడ కాంగ్రెస్ పరిస్థితి. వర్గాలు గ్రూపులుగా విడిపోయి దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డిసిసి అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది పార్టీలో వర్గపోరు. నాయకుల మధ్య అసలు పొత్తు కుదరక గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు. బహిరంగ దూషణలు, తోపులాటలు, బాహాబాహి ఘర్షణల నుంచి పోలీసుల దాకా వెళ్లిపోయింది కాంగ్రెస్లో కుమ్ములాటల పర్వం. రెండు వర్గాల నేతలు దిష్టిబొమ్మలు సైతం తగలబెట్టుకుంటున్నారు. తూమ్కుంట నర్సారెడ్డిపై ఇప్పటికే 2 SC/ST అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇలా రెండు వర్గాలు తగ్గేదే లేనట్లుగా పంతాలతో ముందుకెళుతున్నాయి. గజ్వేల్ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. ఎవరికి వారే వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకే వేదిక మీదికి రెండు వర్గాలు చేరితే అక్కడ ఇక రచ్చ అనే తీరుగా నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ SC సెల్ నేత విజయ్ కుమార్ పై దాడితో గజ్వేల్ కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. గజ్వేల్ కాంగ్రెస్ లో గతంలో డిసిసి అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు వర్గాలుండేవి. ఈ రెండు వర్గాలు వేరువేరుగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవి. నామినేటెడ్ పదవుల విషయంలో శ్రీకాంతరావు, నర్సారెడ్డి వర్గాల మధ్య పోటీ కొనసాగింది. అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అధిష్టానం ఇరు వర్గాలను పిలిచి మాట్లాడింది. దీంతో శ్రీకాంతరావు కొంత సైలెంట్ కావడంతో ఆయన వర్గమంతా మైనంపల్లి వైపు మళ్లింది. గజ్వేల్ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు, తూమ్కుంట నర్సారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చీలిపోయాయి. ఒక వర్గం గజ్వేల్లో మైనంపల్లి పెత్తనమేంటని బహిరంగ విమర్శలు చేస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో వలస నాయకుల పెత్తనాన్ని స్థానిక నాయకత్వం ప్రశ్నిస్తోంది. నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కొంతమందిని కోవర్టులుగా పెట్టుకుని పార్టీలో అలజడి రేపుతున్నాడని మైనంపల్లిపై నర్సారెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో పోలీస్, రెవెన్యూ శాఖలు బదిలీల్లో నర్సారెడ్డి ప్రతిపాదించిన వాళ్లను కాదని హనుమంతరావు తన మాట నెగ్గించుకున్నారు. దీంతో నర్సారెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ SC సెల్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు వర్గానికి చెందిన విజయ్ కుమార్ పై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారు. దీంతో గజ్వేల్ PS లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. అదే రోజు జగదేవ్పూర్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి వివేక్ని కలిసేందుకు వచ్చిన కార్యకర్తను నర్సారెడ్డి నెట్టివేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి వెళుతున్న తూమ్కుంట నర్సారెడ్డికి మైనంపల్లి హనుమంతరావు వర్గం గట్టి షాక్ ఇచ్చింది. దళిత సంఘాల నాయకులు నర్సారెడ్డి కారును అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించి నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తనను కులం పేరుతో దూషించాడని ఓ మహిళ నర్సారెడ్డిపై సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిపై 2వ SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. 10 రోజుల వ్యవధిలోనే డిసిసి అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డిపై గజ్వేల్, సిద్దిపేటలో 2 కేసులు నమోదయ్యాయి.
పార్టీ పటిష్టత కోసం కృషి చేయాల్సిన నాయకులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు దాడులు చేసుకుంటుండటంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నాయకుల వైఖరితో విసుగెత్తిన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరే పార్టీలో చేరుతున్నారు. దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ అస్తవ్యస్తంగా మారిపోయింది. పెనం మించి పొయ్యిలో పడుతోంది.